కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, మీకే వందనాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు ప్రభా, నాయన మీరు మా పట్ల చేసిన మేలుల కొరకు, మహా ఉపకారముల కొరకు ఏమిచ్చి మేము మీకు రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. జీవింప చేసిన వాడు నీవే, మా ఆయుష్ను పొడిగించినటువంటి వాడు నీవే ప్రభా. మాకు ఈ సమయం ఇచ్చావు ప్రభా, నీకే స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభా, నీకే స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రబాషికుల రిషందర రికందర హోరియా రాశికందర హోరిమమ్మ రషందర హల్లెలూయా. రౌషల రాశికరమైటందర బ్రౌసి జీసస్ కల్వరి లిబ్రరీషలో దివిషమద రిష హల్లెలూయా. యేసు శక్తి కలిగిన నామంలో, యేసు అధికారం కలిగిన నామంలో ప్రతి బలహీనతను, మా మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేసి వినినటువంటి వాక్యం ప్రభా మాలో క్రియేట్ చెయ్యాలి ప్రభా. మమ్మలను వాక్యానుసారంగా నడిచేటువంటి బ్రతుకు మాకు కావాలి. వాక్యానుసారంగా నడిచేటువంటి బ్రతుకు మాకు కావాలి ప్రభా. ఆ రీతిగా బ్రతకడానికి, ఆ రీతిగా జీవించడానికి ప్రభా మీ కృపను దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మనను ఆయన ప్రేమించి మన పట్ల అనేక మేలులు చేసి తన బాకును చాపి ఈ సమయం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యం చెప్తా ఉంది ఏమనంటే, నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయనే. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకి ఈ వ్యాధులు లేవు, మనల్ని సృష్టించినప్పుడు ఈ బాధలు లేవు, ఈ శ్రమలు లేవు, ఈ దుఃఖము లేదు, ఏది లేదు మనం సృష్టించినప్పుడు. అయితే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు భయం వచ్చింది, అలాగే బాధలు వచ్చాయి. మరి వారిని చేసినప్పుడే మనకి భయము, బాధలు వచ్చాయినప్పుడు నేను వాళ్ళరా. ఆదామును బట్టి ఈ భూమి అంతా కూడా శపించబడింది. ఈ భూమి ముండ తుప్పలతో గచ్చపొదలు మొలిచే ఈ భూమి మీద. కనుకనే ఆదాము ప్రయాసముతో చెమటొచ్చి పని చేయవలసి వచ్చింది. స్త్రీ ప్రసవ వేదన పడి పసిబిడ్డలను కనవలసి వచ్చింది. అంతేగాక పాపం వల్ల వచ్చి జీతమైన మరణమునకు మనమందరము గురి కావాల్సి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, పాపం విస్తరించుచుండగా మరింత రోగాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా ప్రబలిపోతూ ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు, మనల్ని సృష్టించినప్పుడు వ్యాధులు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మరి తినవద్దన్న పండును తింటారు, వారి మూలంగా ఏం జరిగింది? భయం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. అంతేకాకుండా వారిని బట్టి భూమి ఏమైంది? శపించబడింది. అక్కడేం తెలిసాయి? మరి గచ్చ పొదలు, ముండ్ల తొప్పలు మొలిచాయి. దానికి ఆదాముని ప్రయాసంతో చెమటొచ్చి తినమని చెప్పాడు. స్త్రీకి ప్రసవ వేదన పడి బిడ్డలను కనవలసి వచ్చింది. కనుకనే
ఆ పాపం వల్ల వచ్చి జీవితమైన మరణానికి మనం అంతా గురి కావాల్సి వచ్చింది నా ప్రియమైన వాళ్ళరా. కానీ ఆ ప్రేమ కలిగిన మనల్ని ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభువు మనలను వ్యాధి నుంచి, బాధ నుంచి, మరణ భయం నుండి మనల్ని విడిపించటానికి రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మనల్ని ప్రేమించాడు అంటే మనం తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడు. ఎందుకు? మనల్ని వ్యాధి నుంచి, బాధ నుంచి, మరణ భయాన్ని నుంచి మనల్ని విడిపించటం కోసం. అంతకుముందేమో మనల్ని సృష్టించినప్పుడు ఈ వ్యాధి, బాధలు, శ్రమలు, రోగాలు ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆజ్ఞను మీరు తినవద్దన్నటువంటి పండును తిన్నారో అప్పుడే పాపం వచ్చింది. కానీ మనం పాపంలో పడి ఉంటుండగా మనమంతా కూడా పాపానికి వచ్చు జీతమైన మరణాన్ని అనుభవిస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభువు వచ్చి మన వ్యాధి నుంచి, మన బాధల నుంచి, మరణ భయాన్ని నుంచి మనల్ని విడిపించుటకు ఆ రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఆయన ఏమయ్యాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు వ్యసనకాంతుడుగాను, అలాగే వ్యాధిని అనుభవించినటువంటి వాడుగాను ఉన్నాడు. మన కొరకు ఆయన వ్యసనకాంతుడయ్యాడు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆయన యొక్క శక్తి కలిగినటువంటి నామం, ఆయన యొక్క శక్తి, అలాగే ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి మనల్ని విడిపించటానికి రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఆయన దైవ కుమారుడిగా మన కొరకు వచ్చాడు. కానీ ఇక్కడ మనలను దేని నుంచి విడిపించడానికి? మరి పాపం నుంచి విడిపించడానికి, మన వ్యసనాల నుంచి విడిపించడానికి, మన అతిక్రమాల నుంచి విడిపించడానికి. అవును నా ప్రియమైన వాళ్ళరా, వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు మన కోసం. నిశ్చయంగా ఆయన మన రోగాలన్నింటినీ కూడా భరించాడు, మన వ్యసనాలన్నింటినీ కూడా వహించాడు. అయితే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు కదా. మన దోషాలు, మన అతిక్రమ క్రియలు, మన వ్యసనాలు, మరి ఆయన అన్నిటినీ కూడా మరి భరించాడు. వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు. మరి మనల్ని ప్రేమించి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన నల్లగొట్టబడ్డాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు. ఆ శిలువ మీద తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా సమర్పించాడు. ఆయన పొందినటువంటి ఆ దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అవును, మనకి స్వస్థత ఆ దెబ్బలు చేత, ఆయన కాచినటువంటి ఆ శిలువలో కాచినటువంటి రక్తం వలన మనకు స్వస్థత అనేటువంటిది కలుగుతూ ఉంది నా ప్రియమైన వాళ్ళ. కనుకనే ఆయన ఏమంటున్నారు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మనల్ని స్వస్థపరిచేది దేవుడే. అయితే యేసు ప్రభు ఈ లోకంలోకి రాకముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఈ మాటలన్నింటినీ కూడా ప్రవచించారు. ఏ మాటలు? ఈ మాటలు కల్వరి శిలువలో క్రీస్తునందు పరిపూర్ణమయ్యాయి. ఏ మాటలు? ఆయన మన యొక్క దోషాలని, మన యొక్క వ్యసనాలని, మన యొక్క అతిక్రమ క్రియలను, వీటన్నిటినీ కూడా, మన యొక్క వ్యాధిని, వీటన్నిటినీ కూడా అనుభవించాడు. చూడనల్లని వాడుగా, సొగస్సైనను స్వరూపమైనను లేనటువంటి వాడుగా, మరి బొచ్చు కత్తిరించమని ఎదుట మౌనంగా, గొర్రె పిల్లవని మౌనంగా ఉన్నటువంటి వాడుగా నలగొట్టబడ్డాడు. కనుక అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత అనేటువంటిది కలుగుతుంది. ఈ మాటలన్నీ కూడా ఆ కల్వరి శిలువలో క్రీస్తు నందు పరిపూర్ణమయ్యాయి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, మన పాపం వల్ల వచ్చినటువంటి కన్నీరు ఆయన కళ్ళను తడిపింది. మన పాపం వల్ల వచ్చినటువంటి కన్నీరు యేసు ప్రభు యొక్క
కండ్లను తడిపింది. మన పాపం వల్ల వచ్చినటువంటి ముండ్ల తుప్పలు ఆయన తలపైన కిరీటంగా ధరింపబడ్డాయి. మన పాపం వల్ల వచ్చినటువంటి వేదన ఆయన మరణమందునంతగా సిలువలో భరించాడు. మన పాపాలకు రావలసినటువంటి శిక్షకు ఆయన నల్లగొట్టబడ్డాడు. తన రక్తమంతా సిలువలో కార్చాడు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా సంతోషంగా మన కొరకు సిలువలు కార్చాడు. కనుకనే యేసు నామంలో మనకి స్వస్థత కలుగుతూ ఉంది. యేసు రక్తంలో మనకి విడుదల కలుగుతూ ఉంది. అది గొర్రెపిల్ల రక్తం, నిష్కలంకమైన రక్తం, నిందారహితమైనటువంటి రక్తం. ఆ రక్తంలో ఆ రక్తం వల్లనే మనకు విడుదల, ఆ నామం వల్లనే మనకు స్వస్థత అనేటువంటిది కలుగుతూ ఉంది నా ప్రియమైన వాళ్ళరా. అయితే చూడండి, మరి యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు కదా. అనేక మంది వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచాడు. అయితే ఆయన ఆ కుంటివారికి ప్రార్థన చేసినప్పుడు కుంటివారికి కాళ్ళు వచ్చాయి, గుడ్డివారి కొరకు ప్రార్థించినప్పుడు గుడ్డివారికి కళ్ళు వచ్చాయి, మగవారికి మాటలు వచ్చాయి, దయ్యం పట్టినటువంటి వారిని విడిపించాడు. అంతేకాకుండా పాప ఫలం నిర్మూలించట కంటే పాపపు వేరు నిర్మూలించటం మేలు నా ప్రియమైన వాళ్ళరా. మీరు అందరికీ స్వస్థతను కలగచేశాడు. ఇది దేనివల్ల వచ్చింది? అయితే ఈ పాప ఫలాన్ని నిర్మూలించటం కంటే పాపపు వేరును నిర్మూలించాడు. ఆ పాపపు వేరును నిర్మూలించటం మేలని యేసు ప్రభు పాపపు ముళ్ళును విరిచాడు. ఆ పాపపు ముళ్ళును విరిచినటువంటి యేసు ప్రభు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళెక్కడా అన్నారు. పాపమునకున్నటువంటి మరి ఆ మరణపు ముళ్ళు పాపమే. ఆ మరణపు ముళ్ళేంటి? పాపమే. పాపమునకున్నటువంటి బలం ధర్మశాస్త్రమే. అయినప్పటికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించినటువంటి దేవునికి ఆ స్తోత్రం కలుగును గాక. చూడండి, పాపముకున్నటువంటి మరి ఆ మరణపు ముళ్ళు పాపము, అలాగే యేసు ప్రభు మరి మనకు జయం అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రమే, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే అయినప్పటికీ కూడా మనం యేసు ప్రభు మూలంగా మనకు జయం కలుగుతూ ఉంది. ఆ జయం ఇచ్చే దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 15:55 నుంచి 57 వచనాల్లో మనం చూసినట్లయితే 1 కొరింథీ 15:55 నుంచి 57 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ ఏముంది? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపం, పాపమునకు ఉన్నటువంటి బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక అంటుంది దేవుని యొక్క లేఖనం. అయితే చూడండి, ఈ రీతిగా మన పాపాలు క్షమించబడినప్పుడు, అందుకే యేసు ప్రభు అంటారు, ఆయన దగ్గరికి స్వస్థత కోసం మరి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చి వ్యాధిగ్రస్తులు తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమంటారు అంటే, మీ పాపాలు క్షమించబడ్డాయి. పాపము క్షమించబడిన తర్వాతనే స్వస్థత అనేటువంటిది కలుగుతుంది. ఆ పాపం క్షమించబడిన తర్వాతనే మనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలుగుతుంది. మనం వ్యాధులు పోగొట్టుకోవడం కోసం ప్రయాసపడేటువంటి వారంగా ఉంటున్నాం, కానీ వ్యాధి మూలమైనటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మనం ప్రయాసపడటంలా ఆ వ్యాధి మూలమైనటువంటి ఆ యొక్క పాపాన్ని పోగొట్టుకుని ఎక్కడికి రావాలి? పాపాన్ని పోగొట్టుకోవటం కోసం యేసు ప్రభు దగ్గరికి రావాలి.
యేసు ప్రభు మన పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ఎంతటి గొర్రె పాపినైనా ఆయన క్షమించేటువంటి దేవుడు. నేను మరి నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చాను అంటాడు. అలాగే రోగం ఉన్నటువంటి వారికి వైద్యుడు కావాలి కానీ రోగం లేనటువంటి వారికి ఎవరికి కూడా వైద్యుడు అక్కర్లేదు అంటాడు. నీ పాపాలు నా పాపాలు యేసు ప్రభు శిలువలో భరించాడు. మన వ్యసనాలన్నింటినీ సహించాడు. మన దోషాలన్నింటినీ కూడా భరించాడు. ఆయన ఎట్లా అంటే ఆయన నల్లగొట్టుపడ్డాడు, మన కొరకు నల్లగొట్టుపడ్డాడు. ఒక్కసారి మనం ఆ సిలువలో ఆయన పడినటువంటి ఆ వేదన, ఆయన అర్పించినటువంటి ఆ బలియాగాన్ని కనుక మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అసలు మన యొక్క నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన యొక్క హృదయాన్ని చించుకుని మనం పశ్చాత్తాపడవలసినటువంటి వారిని ఉంటున్నాం. మనం పాపలు మనం గ్రహించలేకపోతున్నాం. మన పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చారని మన యొక్క మనోనేత్రాలు ఇంకా కూడా తెరవబట్టలా. ఒక పాపికి మరి నా ప్రియమైన వలన విడుదల కావాలి అంటే యేసు ప్రభు దాని నుంచి విడిపిస్తాడు. మన పాపాలు క్షమించబడినప్పుడే మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ మరి స్వస్థత అనేటువంటిది కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? మన వ్యాధులు పోవాలంటే మరి బాధలు పోవాలంటే ఆయన దగ్గరికి వస్తాం. అవును, ఈ దినాల్లో మరీ ఎక్కువైపోయింది. స్వస్థత కోసమే దేవుని దగ్గరికి వస్తున్నారు. స్వస్థత కోసమే మరి ఆ రోగాల నుంచి విడిపించబడాలి, ఆ దెయ్యపు శక్తుల నుంచి విడిపించబడాలి, మరి ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపించబడాలి అనే స్వస్థత కోసమే వస్తున్నారు. కానీ మన వ్యాధికి మూలమైనటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం యేసు ప్రభు దగ్గరికి రావటంలా. ఎప్పుడైతే మన వ్యాధికి మూలమైనటువంటి ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన ఆత్మకు రక్షణ కావాలని మనం ఆయన వెంబడించినట్లయితే అప్పుడు ఏమవుతుంది? మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన యొక్క వ్యాధులు కూడా పోతాయి. మన ఆత్మకు స్వస్థత కలుగుతుంది. ఏ చిన్న పాపం అయినప్పటికీ కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. మనం పాపులం. అవును, మనలో ఉన్న శరీర కార్యాలు ఏవి కూడా చావలా. మనం తల్లి గర్భంలో నుంచి శరీర కార్యాలతోనే బయటకు వస్తున్నాం, వాటితోనే బ్రతుకుతున్నాం. ఎలా పాపులం? నీ యొక్క రక్తం యేసు ప్రభు రక్తంతో కడిగి తన బిడ్డగా చేసుకున్నాడు. నీ బాప్తిజం తీసుకున్నాను, మారు మనస్సు పొందాను అని చెప్తున్నాం. కానీ మనం కంటి పాపం, నోటి పాపం, ఆలోచన పాపం, తలంపుల పాపం, ఊకల పాపం, ఉద్దేశాల పాపాల నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా కనుక మనం ఏం చెయ్యాలి? ముందు మనకి స్వస్థత కావాలని కాదు, నా పాపాన్ని క్షమించి నాకు స్వస్థత కలగచేయి ప్రభువా, నా బలహీనతలను క్షమించి, నా అవిధేయతలను క్షమించి, ఈ రోగం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ వ్యాధి నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించని అడగవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే ఒక మాట చెప్తాను. ఒక అబ్బాయి కంట ముక్కు మీద ఈగ వాలిందంట. అతను ఏం చేస్తున్నాడు? ఆ ఈగనింట కొడుతున్నాడు. ఎన్నిసార్లు కొట్టినా ఆ ఈగంట మళ్ళా వెళుతూనే ఉందంట. అయితే అప్పుడంట ఆ ముక్కుకి బెల్లం అంటుకుంది. ఆ ముక్కుకి బెల్లం అంటుకోవటం వలన ఆ ఈగ మళ్ళా అతని దగ్గరికి వెళ్తూ ఉంది. అప్పుడు అలా మా అమ్మ అందంట, నువ్వు వెళ్ళి ఆ ముక్కు శుభ్రంగా కడుక్కునిరా, మరి ముక్కుకి అయిన బెల్లం కూడా కడుక్కో అని చెప్పిందంట. ముక్కుకి బెల్లం ఉన్నప్పుడు ఈగ రావద్దంటే ఊరుకోదు కదా. నీ ముక్కు శుభ్రంగా ఉంటే ఈ ఈగ రమ్మన్నా రాదు. అంటే ఇక్కడ చూడండి, మరి మన హృదయంలో పాపం ఉంటే మరి ఆ ఈగ ఆ బెల్లం అక్కడ ఉన్నప్పుడు ఆ అబ్బాయి ముక్కు దగ్గరికి ఈగ ఎలా వచ్చిందో అలాగే మరి మళ్ళా తోలినప్పటికీ వచ్చింది. ఆ ముక్కును శుభ్రంగా కడుక్కుంటే బెల్లం లేకుండా ఆ ఈగ రాదు కదా. అలాగే మనం మన హృదయాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మన హృదయం శుద్ధి చేయబడాలి. దేవా, నాకు శుద్ధ హృదయం కలగచేయి. హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలది, హృదయం మోసకరమైనటువంటిది. నీ హృదయాన్ని నాకు ఇమ్ము అని అడుగుతున్నాడు. ఆయన ఏమీ ఇమ్మని అడగలా.
కానుకలు ఇమ్మని అడగల, బంగారం ఇమ్మని అడగల, మన ఆస్తులు ఇమ్మని అడగలేదు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన హృదయాన్ని ఇమ్మన్నాడు. మన హృదయంలో నుండి బయటికి వచ్చేటువంటివే మరి ఎదుటి వారిని బాధిస్తాయంట. లోపలికి వెళ్ళేటువంటివి ఏది కూడా బాధించవు, కానీ మన హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటివే ఎదుటి వారికి ఇబ్బంది కలుగు చేస్తాయి. అందుకని మన హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. కనుక మన హృదయం అంతా ద్వేషంతో నిండిపోతే ఆ ద్వేషపు మాటలే వస్తాయి. మన హృదయంలో దేవుని ప్రేమ ఉంటే ఆ ప్రేమ మాటలే మనకు వస్తాయి. మన హృదయంలో ఈర్ష్య అనేది ఉంటే ఆ ఈర్ష్య మాటలే వస్తాయి. మన హృదయంలో గర్వం అనేది ఉంటే ఆ గర్వపు మాటలే వస్తాయి నా ప్రియమైన వాళ్ళరా. కనుక మన హృదయంలో ప్రేమ అనేటువంటిది ఉండాలి. కనుక ఇక్కడ అబ్బాయి ముక్కుని అంటినటువంటి బెల్లాన్ని కడుక్కుంటే ఈగలు రాలేదు కదా. అలాగే మనం కూడా మన హృదయాన్ని కడుక్కుంటే నా ప్రియమైన వాళ్ళరా, మనం పాపంలో ఉన్నప్పుడు మన హృదయాన్ని కడుక్కుంటే ఆ రోగాలు కూడా తగ్గిపోతాయి. అయితే పాపం వల్ల ఉన్నప్పుడు రోగాలు తప్పకుండా వస్తాయి అంటుంది. అయితే చూడండి, మన పాపాలు క్షమించబడినప్పుడే మన పాపాలు, ఇప్పుడు అతను బెల్లాన్ని ముక్కుకున్న బెల్లాన్ని కడుక్కుంటేనే కదా అయ్యేగా వల్ల రాలేదు. అలాగే మన పాపాలు క్షమించబడినప్పుడు రోగాల నుంచి విడుదల వస్తుంది, స్వస్థత పొందుతాం. మనం పాపాలు క్షమించటానికి మరి స్వస్థపరచటానికి యేసు ప్రభుకి అధికారం ఉంది. ఎవరికి అధికారం ఉంది? యేసు ప్రభుకే అధికారం ఉంది. ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో విడుదల ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి అధికారం కలిగినటువంటి నామం దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మన హృదయం. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా హృదయాన్ని పరిశోధించి చూడమంటాడు. మన హృదయంలో కల్మషం ఉంటుంది, మన హృదయాల్లో చేదైన వేర్లు మరుస్తూ ఉంటాయి. ఆ చేదైన వేర్లు మొలవకుండా రవశిలోరి షందర రికందర కొలియ రాశికందర కొలిమర షందర అల్లెలూయ రీదనర శకలర శిక్మర తులిపి కలమట్లిట్లర డీట్లడ అల్లెలూయ. ఆ చేదైన వేరు మన హృదయాల్లో మొలవకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుడే ఆ చేదైన వేరు మొలవకుండా ఉన్నప్పుడే మన పాపాన్ని మనం కనుక్కోగలుగుతాం. యేసు నామంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా స్వస్థపరిచేటువంటి అధికారాన్ని కూడా ఆయన శిష్యులకి ఇచ్చాడు. మనం ఏదైనా తీరని వ్యాధితో బాధపడుతూ ఉంటే మన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకుని ఆ స్వస్థత కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆయన మన దోషాలను క్షమించాడు, మన యొక్క సంకటాలన్నింటినీ కూడా కుదిర్చాడు. అవును కదా, ఆ శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణాన్ని విమోచన క్రైదనంగా చేసి మన దోషాలన్నింటినీ కూడా క్షమించి మన సంకటాలన్నింటినీ కూడా కుదిర్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా. సో అయితే 103వ కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన నీ దోషాలన్నింటినీ క్షమించువాడు, నీ సంకటాలన్నింటినీ కూడా కుదుర్చువాడు. కనుకనే మన దోషాలన్నింటినీ క్షమించడానికే ఆయన శిలువకెక్కారు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం, వ్యాధులకి మరణానికి గురి చేసే ఈ పాపం నుంచి మనం విడిపించబడాలి. ఈ పాపం నుంచి మనల్ని విడిపించి నిత్య జీవాన్ని, నీతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరమ వైద్యం దగ్గరికి వస్తే మన పాపం నుంచి విడుదల, మన రోగాల నుంచి విడుదల, మన బాధల నుంచి విడుదల కలుగుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పాపంలో నుంచి విడిపించి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు. ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలో మనల్ని పెట్టుకుంటాడు. మనకి నీతి కలుగుతుంది, మనకు ఆనందం కలుగుతుంది, మనకి ఆరోగ్యం ఇస్తుంది. అందుకోసమే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నేనే స్వస్థపరచు యెహోవా అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే గాయాలు కడతాడు, గాయం చేయవాడు ఆయనే, గాయాలు కట్టువాడు ఆయనే అయి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఏ వ్యాధితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మొదట నీ పాపాన్ని అంతటినీ కూడా ఒప్పుకుని, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని, నీ పాపానికి
పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రా. అప్పుడు నీకు విడుదల కలుగుతుంది, అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. ఆయనే ఆ పరమ వైద్యుడు. ఈలోక వైద్యుల కంటే ఆయన పరమ వైద్యుడిగా ఉన్నాడు. ఈలోక డాక్టర్ల కంటే ఆయన పరమ డాక్టర్గా ఉన్నాడు. ఆయన ముట్టి మనల్ని స్వస్థపరిస్తే అది మరలా ఎన్నటికీ కూడా మన యొక్క శరీరంలోకి రాదు. మన బాధల నుంచి విడిపించేవాడు ఆయనే, మన శ్రమల నుంచి విడిపించేవాడు ఆయనే, మన కష్టాల నుంచి విడిపించేవాడు ఆయనే. కనుక ఆయన దగ్గరకు వస్తే మనకు విడుదల కలుగుతుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నుంచి మరి యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. కనుకనే ఆ పరమవైద్యుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన యొక్క ఆత్మకి స్వస్థతను కలగచేసుకుని, మన యొక్క హృదయానికి స్వస్థతను కలగచేసుకుని ఆ పాపం నుంచి విడిపించబడి మనం స్వస్థతను పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడవు. In the mighty power of Jesus, in the mighty blood of Jesus, Orava, Shiglo, Shandara, Kandara, Yara, Shikandara, Horimamara, Shandara, hallelujah. Ravushala, Rasikara, Maitandra, Browsi, Jesus, Calvary, Liberarisha, Udirisha, Madarisha, hallelujah. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every sickness, every weakness in the mighty blood of Jesus. I bind every darkness in the mighty power of Jesus. I break every chain in the mighty name of Jesus. Mighty name of Jesus. Mighty blood of Jesus. మా యొక్క పాపాలను మేము ఒప్పుకునేటువంటి వరంగా అతండి, మా పాపాలకి అతండి సర్వరోగ నివారణ మీరే ఉన్నారు కనుక ప్రభువా, మా రోగాలకి పరమ డాక్టర్గా మీరుండి మా కార్యం చేస్తున్నందుకే స్తోత్రాలు, విడుదల ఇస్తున్నందుకే స్తోత్రాలు. మా పాపాన్ని ఒప్పుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యాధి నుంచి, ఆ బలహీనత నుంచి మీరు విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అయిన ప్రభువానికే స్తోత్రాలు. మా కొరకు మీరు శిలువలో విలువైన ప్రాణాన్ని సమర్పించారు, మీరు రక్తాన్ని ధారపోసారు, మీరు దెబ్బలు తిన్నారు, గాయాలు పడ్డాయి. నా తండ్రి మీకే స్తోత్రాలు. ఆ గాయాల నుంచి మరి నా తండ్రి మాకు విడుదల, స్వస్థత ఇస్తున్న దేవుడు అయినావు కనుక మరి మీ దగ్గరకు వస్తే మాకు స్వస్థత కలుగుతుంది, మా బాధల నుంచి విముక్తి, మా శ్రమల నుంచి, మా కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని మేము ఎరిగి నీ నామాన్ని పట్టుకుని నీ దగ్గరికి రావాలి ప్రభువా. మరి నా తండ్రి వ్యాధులతో, బాధలతో నా తండ్రి ఉన్నటువంటి వారి ఆ రోగాలన్నింటినీ కూడా స్వస్థపరచాలి. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Touch them in the mighty name of Jesus. Touch with your divine healing, Master. You are my provider. You are my protector. You are my healer, Master. అలాగే చేతబడి చిల్లంగి శక్తుల ప్రభావంతో ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా విడిపించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, గర్భఫలాలు దయచేయండి, నీలో ఎదగటానికి సహాయం చేయండి, వివాహాలు దయచేయండి. అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి ఘనత, మహిమ, ప్రభువాలు తెచ్చుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.